హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎవరైతే రీసెంట్గా ఇంటర్వ్యూకి వెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చొచ్చారో వాళ్ళకి ఇంకా దాని రిజల్ట్ తెలియకుండా ఉంటే వారి కోసమే ఈ రీడింగ్. మిగతా వారికి ఇది వర్తించదు. ఓకే, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ మీరు కనిపించినప్పుడు అండ్ మీరు ఇంటర్వ్యూలో అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇచ్చినప్పుడు మీ పట్ల అంటే మీరు చాలా విషయాలు ఒకేసారి హ్యాండిల్ చేయగలరు, బాధ్యత తీసుకోగలరు అని వాళ్ళు ఫీల్ అయ్యారు. మీరు మిమ్మల్ని ప్రజెంట్ చేసుకున్న విధానము, మీరు ఇచ్చిన ఆన్సర్స్ అండ్ మీ వే ఆఫ్ టాకింగ్, కాన్ఫిడెన్స్, ఇవన్నీ కూడా వాళ్ళు గమనించారు. అండ్ వేరే క్యాండిడేట్స్ వాళ్ళ గురించి కూడా వీళ్ళు ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తులు మిమ్మల్ని వాళ్ళని కూడా మైండ్లో ఉంచుకొని ఆలోచిస్తున్నారు. అండ్ మీ ప్రెజెన్స్, మీ గురించి అయితే మీ ప్రెజెన్స్లో ఒక మంచి ఎనర్జీ, కాన్ఫిడెన్స్ కనిపించింది. మీరు ఒక స్లో పర్సన్ కాకుండా, ప్యాసివ్గా కాకుండా ఇనిషియేటివ్గా తీసుకొని క్రియేటివ్గా వాళ్ళు ఇచ్చిన పనిని ఎంతో ఇంట్రెస్ట్గా, ఆసక్తిగా చేసే వ్యక్తిలా కనిపించారు. ఒకవేళ మీకు ఏదైనా తెలియపోతే నేర్చుకునే నైపుణ్యం మీలో ఉంది అని కూడా వాళ్ళకి అనిపించింది. మీలో పొటెన్షియల్ ఉంది అని వాళ్ళు ఫీల్ అయ్యారు. కానీ ఫైనల్ డెసిషన్కి అప్పుడైతే రాలేదు. అండ్ వాళ్ళు లోపల ఇంకోసారి ఆలోచించడం మొదలుపెట్టారు. బయటకు చూపించకపోయినా మీరు ఇచ్చిన విధానం వాళ్ళకి ఇంకొకసారి పూర్తిగా అనలైజ్ చేద్దాము అనే భావన వచ్చింది. మేబీ వాళ్ళు ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తే మీరు ఇంకొక వేలో వేరే పాయింట్స్లో ఆన్సర్ ఇచ్చి ఉండొచ్చు. సో కాబట్టి వాళ్ళు అప్పుడే మీకు ఆన్సర్ చెప్పకుండా తర్వాత చెప్తామని చెప్పుండొచ్చు. వాళ్ళు ఇంటర్వ్యూని మళ్ళీ ఒకసారి రీఅనలైజ్ చేస్తున్నారు. మీరు ఎలా ఆన్సర్ ఇచ్చారు, మీ యాటిట్యూడ్ ఏంటి, ఇవన్నీ కూడా అనలైజ్ చేస్తున్నారు. అంటే ఇక్కడ నెగిటివ్గా కాదు, బట్ పాజ్కి అది ఒక కారణం. అండ్ రష్లో డెసిషన్స్ తీసుకోకూడదు అని వాళ్ళు ఇంకొకసారి కామ్గా రివ్యూ చేసుకుంటున్నారు. చివరిగా ఈ స్ప్రెడ్లో మనకు ఒక స్ట్రాంగ్ మూమెంట్ కనిపిస్తుంది. ఆలోచన అయిపోయిన తర్వాత వాళ్ళకి క్లారిటీ వస్తుంది. సరే, ఇప్పుడు మూవ్ అవుదాం అన్న ఎనర్జీ అయితే కనిపిస్తుంది. అంటే త్వరలో మీకు కమ్యూనికేషన్ రావచ్చు, కాల్, మెసేజ్, అప్డేట్ లేదా నెక్స్ట్ రౌండ్ లాంటి మూమెంట్ కనిపిస్తుంది. మొదట వచ్చిన స్పార్క్ మధ్యలో పాజ్ తీసుకొని ఇప్పుడు యాక్షన్ వైపు వాళ్ళు వస్తున్నారు. ఫైనల్గా వాళ్ళు మీ గురించి ఒక మంచి ఇంప్రెషన్లోనే ఉన్నారు. మీ వైపు ఒక మూమెంట్ రావడానికి ఈ స్ప్రెడ్ అంటే ఈ రీడింగ్లో అయితే మనకి మీ వైపు ఆఫర్ వచ్చేలాగే కనిపిస్తుంది. ఈ రీడింగ్ మీకు రెజనేట్ అయితే రెమెడీస్ కోసం డిస్క్రిప్షన్లో ఇచ్చిన మెయిల్కి మెయిల్ చేయండి. అండ్ నా వీడియోస్ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.